చిన్నగా మొలకెత్తిన ఓ విత్తనం మహావృక్షంగా ఎదిగినట్లు, చిరు చుక్కగా మొదలైన ప్రయాణం మహాప్రవాహంగా మారినట్లు డాక్టర్ సుందర నాయుడు అతి సామాన్యంగా జీవితాన్ని ప్రారంభించి అసామాన్యంగా విజయాలు సాధించి తన శ్రమతో పరిశ్రమతో రాళ్లు తప్ప నీళ్లు లేని రాయలసీమను కోళ్లసీమగా మార్చిన సెన్సేషనల్ పౌల్ట్రీ సైంటిస్ట్. ఎప్పుడూ మౌనంగా మృదువుగా పెదవుల మీద చెరగని చిరునవ్వుతో అచ్చమైన తెలుగుదనానికి స్వచ్ఛమైన మనస్తత్వానికి అద్దం పట్టే తెల్లటి దుస్తులతో కనిపించే సుందర నాయుడు తెలుగునాట పౌల్ట్రీ రంగంలో కొత్త విప్లవాలకు శ్రీకారం చుట్టిన నవ్య సాచి. అది చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం కంపలపల్లె గ్రామం. ఆ పల్లెలోని ఉప్పలపాటి గోవిందప్ప నాయుడు మంగమ్మ పుణ్య దంపతుల నోముల పండగ 1936 జూలై 1న జన్మించారు సుందర నాయుడు. మట్టినే నమ్ముకున్న కుటుంబం అది. ఆ అనురాగపు ఒడిలో పెరిగిన సుందర నాయుడు అరగొండలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు. అక్కడి నుంచి చిత్తూరు చేరుకొని SSLC చదివారు. ఆ వెంటనే MBBSలో ప్రవేశం లభించింది. అయినా ఆయన మనస్సు అంగీకరించలేదు. మనుషులకు వైద్యం చేసేవారు చాలామంది ఉంటారు, కానీ మూగజీవాలకు ప్రాణం పోసేవారు ఎంతమంది ఉంటారు? ఈ ఆలోచన ఆయన మదిని తొలిచేసింది. అప్పుడు తీసుకున్నారాయన ఓ నిర్ణయం. MBBSలో సీటు వదులుకొని బొంబాయి యూనివర్సిటీలో వెటర్నరీ సైన్స్ చదవాలన్న ఆయన మొక్కవోని ఉక్కు దీక్షకు ఆశ్చర్యపోయారంతా. అలా పౌల్ట్రీ రంగం దశని దిశని నిర్దేశించే ధృవతారలా ఆయన అవతరించేందుకు అంకురం పడింది ఆనాడు. (1961లోనే వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్గా ప్రభుత్వ విధుల్లో చేరారు సుందరనాయుడు. గ్రామ గ్రామానికి వెళ్లడం, నోరు లేని మూగజీవాల సేవలో మునిగిపోవడం. అక్కడే ఆయన చూశారు, పల్లెసీమల్లో నాగేటి చాళ్లే కాలనాగులై కాటేస్తుంటే చెమట నెత్తురు చిందించిన గుక్కెడు గింజలు కూడా పండక ఎండిన డొక్కలతో జీవోత్సవాలుగా మారిన రైతాంగాన్ని, చుక్క నీరు కూడా దక్కక వీళ్లుగా మారిన నేలతల్లి గుండెల్ని. కదిలిపోయారాయన. ఏదో చెయ్యాలన్న తపన. నీరులేని చోట నిప్పు రగిలించాలి, బీడువారిన నేల మీదే బంగారం పండించాలి. ఇంకా ఆలోచించలేదు. జీతం కన్నా జీవితం గొప్పదని నమ్మి 1967లో ప్రభుత్వోద్యోగానికి రాజీనామా చేశారు. 1968లో తాను సొంతంగా వ్యవసాయ అనుబంధ పరిశ్రమని ప్రారంభించారు. అదే శ్రీ వెంకటేశ్వర పౌల్ట్రీ ఫారం. 2000 లేయర్ కోడి పిల్లలతో ఆయన ఫారం మొదలు పెడితే లోకం నిజంగానే కోడై కూసింది. నిలకడైన ప్రభుత్వోద్యోగం వదులుకొని కోళ్ల ఫారం పెట్టడం ఏమిటి అని నొసలు విరిచింది. అయినా ఆయన వెనుతిరగలేదు, వెన్ను చూపలేదు. ఆయన నమ్మకం ఒక్కటే, కోడి మనుషులు తినని ఆహారాన్ని తాను తింటుంది, ఆ మనుషులకే ఆహారంగా గుడ్డునిస్తుంది. అందుకే తెల్లని ఆ కోడిగుడ్డు తెల్లవారుజాము వెలుగులా కనిపించింది ఆయనకి. ఆ తూర్పు కోసం, మార్పు కోసం ఓర్పుతో ముందుకు సాగారాయన. పల్లె పల్లె వాడవాడ తిరిగి పౌల్ట్రీ ఫారం ఎలా పెట్టాలి, ఎలా నిర్వహించాలి అని చెప్పి వాళ్ళకి అండదండగా నిలిచారు. పగలైనా రాత్రైనా, ఎండైనా వానైనా వాళ్లకి తోడుగా నిలబడి కోళ్లకు ఏ జబ్బులు సోకినా తనే వైద్యం చేసి చివరికి బస్సులు లేని మారుమూల గ్రామాలకు మైళ్లకు మైళ్లు కాలినడకన వెళ్లి కోళ్ల పరిశ్రమకు అమ్మగా మారారు
కొత్త భవితకు బ్రహ్మగా నిలిచారు. 1972లో లేయర్ కోడిపిల్లల ఉత్పత్తి కోసం బాలాజీ హ్యాచరీస్, 1988లో బ్రాయిలర్ కోడిపిల్లల ఉత్పత్తి కోసం విఎస్ఎన్ హ్యాచరీస్ స్థాపించి కోళ్ల రంగంలో వేణోళ్ల ప్రశంసలు పొందారు. అత్యాధునిక విధానాలతో ఆటోమిషనరీ సిస్టమ్స్ ని ప్రవేశపెట్టి రైతుల కోసం ఉచిత సాంకేతిక సలహా కేంద్రాలు, పరిశోధనాశాలలు ప్రారంభించి అపార అనుభవం కలిగిన వెటర్నరీ డాక్టర్లని, సుశిక్షితులైన సిబ్బందిని అందుబాటులో ఉంచి పౌల్ట్రీ పితామహుడు అన్న గుర్తింపుని పొందారు సుందరనాయుడు. కోళ్ల రైతు తన కాళ్ల మీద తాను నిలబడాలన్న లక్ష్యంతో నా గుడ్డు, నా ధర, నా జీవితం అని నినదించిన పద్మశ్రీ డాక్టర్ బివి రావుకి సుందరనాయుడు అందించిన సహకారం చిరస్మరణీయం. కోడిగుడ్డు ధరల నిర్ణయానికి శాస్త్రీయ మార్గాలు చూపించడంలో సుందరనాయుడు అద్వితీయ పాత్ర పోషించారు. కోళ్ల రైతుల జాతీయ ఫోరానికి కన్వీనర్గా ఆయన అందించిన సేవలు అనుపమానం. ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం బోర్డు సభ్యుడిగా ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించి విత్తనాలను ఇప్పించి కర్షక సోదరులను ఆకర్షక సోదరులుగా మార్చారు. జాతీయ కోడిగుడ్ల సమన్వయ సంఘం జీవితకాల ఆహ్వానిత సభ్యుడిగా, ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్ జీవితకాల శాశ్వత ప్రత్యేక ఆహ్వానితునిగా, అంతర్జాతీయ ఎగ్ కౌన్సిల్ సభ్యునిగా, ప్రపంచ పౌల్ట్రీ సైన్స్ అసోసియేషన్ సభ్యునిగా, పద్మశ్రీ డాక్టర్ బివి రావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వ్యవస్థాపిత ట్రస్టీగా ఆయన అందిస్తున్న సేవలు అపురూపాలు, నిరుపమానాలు. అందుకే ఆయనను డోయెన్ ఆఫ్ పౌల్ట్రీ సెక్టార్ ఇన్ సౌత్ ఇండియా అని సగర్వంగా పిలుస్తారు అంతా. ఎంత ఎత్తు ఎదిగినా కన్నవారిని, కన్న ఊరిని మరచిపోలేదాయన. జన్మనిచ్చిన నేలకు ఆయన చేసిన సేవలు ఎన్నెన్నో. లింగాపురం గ్రామంలో స్కూల్ భవన నిర్మాణం, 1.5 కిలోమీటర్ల పక్కా రహదారి నిర్మాణం, కంపలపల్లెకు వంతెన, రోడ్డు నిర్మాణం, తవణంపల్లెలో మండల కార్యాలయ భవన నిర్మాణం, చిత్తూరు పట్టణంలో రిజర్వ్ ఫారెస్ట్కి 6.5 కిలోమీటర్ల ఫెన్సింగ్, చిత్తూరు గంగినేని చెరువు అభివృద్ధి, ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చేసిన సేవా కార్యక్రమాలు అనేకం. చిత్తూరు పట్టణాభివృద్ధి కమిటీ అధ్యక్షులుగా, చిత్తూరు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఉపాధ్యక్షులుగా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించిన ఘనత ఆయనది. సుందరనాయుడు సాధించిన ఈ మహత్తర విజయాలలో ముఖ్య పాత్ర ఆయన శ్రీమతి సుజీవన గారిది. పెద్ద కుమార్తె శైలజ, పెద్ద అల్లుడు కిరణ్, చిన్న కుమార్తె నీరజ, చిన్నల్లుడు నవీన్లు ఆయనకి అడుగడుగునా అండదండలందిస్తూ ఆయనలో మరెన్నో కొత్త ప్రయోగాలకు ఉత్సాహాన్ని రగిలిస్తున్నారు. ఆ ప్రేరణతోనే ఆయన 75 సంవత్సరాల వయసులోనూ అవిశ్రాంతంగా అవిరళ కృషిని కొనసాగిస్తున్నారు. చిత్తూరు జిల్లా శత జయంతి ఉత్సవాలలో ఆయన సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఘనంగా సత్కరించింది. ఎంత ఎదిగినా ఆయన స్వరం మారలేదు, గర్వం ఆయన దరి చేరలేదు. నల్లటి కోడి కూడా తెల్లటి గుడ్డే అందిస్తుంది. అంతటి స్వచ్ఛమైన ఈ రంగం నాకందించిన బహుమానమే ఈ విజయం అంటారాయన ఎంతో వినమ్రంగా. అందుకే ఆయన ఒక ఎక్స్ట్రాడినరీ మ్యాన్.